అగ్రరాజ్య వలస విధానంలో మార్పులకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్నాయి. శరణార్థుల ప్రవేశంపై నిషేధం, 7 ముస్లిం దేశస్థుల రాకపై కఠిన ఆంక్షలకు సంబంధించిన ఆదేశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎన్నికల హామీనే ట్రంప్ అమలు చేస్తున్నారని శ్వేతసౌధం సమర్థించుకుంది. నిషేధిత దేశాల జాబితాలో పాకిస్తాన్ను చేర్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది. అమెరికా వలస విధానాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినతరం చేయడంపై రేగిన దుమారం అంతకంతకు తీవ్రమవుతోంది. ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రజలు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. వలస విధానంపై జారీ చేసిన ఆదేశాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్తో అమెరికా సహా వేరువేరు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. అమెరికా వలస విధానంలో మార్పుల్ని వ్యతిరేకిస్తూ మరిన్ని దేశాలు గళమెత్తుతున్నాయి. 7 ముస్లిం దేశస్థుల రాకపై కఠిన ఆంక్షలు సహా శరణార్థుల ప్రవేశంపై నిషేధం విధించడంపై అరబ్ లీగ్ సారథి అహ్మద్ అబోల్గేట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆంక్షలు అన్యాయమన్న ఆయన అమెరికా ప్రభుత్వం తన విధానాన్ని పునఃసమీక్షించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు ట్రంప్కు ఫోన్ చేసిన సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ముస్లిం దేశస్థుల రాకపై ఆంక్షలు విధించడంపై చర్చించారు. ట్రంప్ ఆంక్షలు విధించిన దేశాల్లో ఒకటైన సూడాన్ దౌత్య మార్గంలో తన వ్యతిరేకతను తెలియజేసింది. ఖార్టౌన్లోని అమెరికా రాయబారిని పిలిపించుకున్న సూడాన్ విదేశాంగ మంత్రి ట్రంప్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అటు సొంత దేశంలోనూ వ్యతిరేక వాదనలు ఊపందుకుంటున్నాయి. ముస్లింల రాకపై ట్రంప్ నిషేధం విధించారని ఆరోపించిన డెమోక్రాట్లు వలస విధానంపై ఇచ్చిన ఆదేశాల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వలస విధానంలో మార్పులపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ ట్రంప్ నిర్ణయాన్ని శ్వేతసౌధం గట్టిగా సమర్థించింది. ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటలే ట్రంప్ ప్రస్తుతం చేతల్లో చూపిస్తున్నారని, అమెరికాను ఆ దేశ పౌరుల్ని రక్షించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేసింది. ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సొమాలియాలో పెద్ద ఎత్తున ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయని చట్టసభ సహా ఒబామా ప్రభుత్వం గుర్తించినందునే ఆంక్షల విధింపునకు ఆయా దేశాల్ని ఎంపిక చేసుకున్నట్లు శ్వేతసౌధం వెల్లడించింది. ఆంక్షలు విధించిన దేశాల జాబితాలో భవిష్యత్తులో పాకిస్తాన్ను చేర్చే అవకాశముందని తెలిపింది. గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారికి తాజా ఆంక్షలు వర్తించవని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది.